వాస్తవంగా ఉద్యోగిగా తాను నియామకమైన రోజు నుంచి సర్వీస్లో ఉంటాడు. ప్రతి నిబంధన మేరకు మేము కొంత డబ్బు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల్లో దాచుకుంటాం. ఓకే, అది నమ్మకంగా మాకు మా వృద్ధాప్యంలో మేము రిటైర్మెంట్ అయిన సందర్భంలో మా అవసరాలకు ఉపయోగపడతాయని దాచుకుంటాం. అయితే ప్రభుత్వాలు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతూ ఉంటుంది. వాళ్ళు చేసే పని బట్టి మళ్ళీ రావచ్చు, లేదా కొత్త ప్రభుత్వం రావచ్చు. కానీ మేము 35-40 సంవత్సరాలు ఉద్యోగరీత్యా పనిచేసుకుంటూ వెళ్తాం. మేము క్రమశిక్షణగా మా జీవితకాలంలో ఒక గౌరవప్రదంగా ఉద్యోగం చేసుకుంటూ మాకు వచ్చే జీతంలో కొద్దిపాటి జీతంలో కూడా మేము ఉద్యోగంలో చేరినాడు మాది 2975 రూపాయల జీతం మాత్రమే. 2975 రూపాయలు మాత్రమే. ఆ 2975లో కూడా మేము ఒక 200 రూపాయలు జీపేలో దాచుకున్నాను నేను. ఒక మనం 30 రూపాయలు మేము గ్రూప్ ఇన్సూరెన్స్లో దాచుకున్నాం. మరి అదే మాదిరిగా ఒక 250 రూపాయలు టీహెచ్జిఎల్ఏలో దాచుకున్నాం. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్లో కన్నా తెలంగాణ ఆనాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇన్సూరెన్స్లో దాచుకుంటే మాకు భద్రంగా ఉంటుందని మేము దాచుకుంటాం. అది ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల మేరకు జీవోల పరిధిలోనే. ఆనాటి ఈ మినహాయింపులు అనేవి మా జీతంలో మా బిల్లులోనే మినహాయిస్తాం, ప్రైవేట్ కట్టే కాదు. అది ప్రభుత్వ నిబంధనల మేరకు తప్పనిసరిగా దాచుకోవాలి. మాకు వీలైతే కనుక వెసులుబాటు ఉంటే కనుక కొంత ఎక్కువ కూడా దాచుకునే అవకాశం ఉంటుంది. అలా దాచుకుంటూ 200, 100, 250 దాచుకుంటూ 30 రూపాయలతోటి 3 రకాల వాటిలో దాచుకుంటూ వెళ్తే 35-40 సంవత్సరాల సర్వీస్ కాలంలో మేము అందులో పొదుపు చేసుకుంటే మధ్య మధ్యలో మా అవసరాలు ఏమైనా ఏర్పడినప్పుడు అనారోగ్యం కానీ, లేదా మేము ఇల్లు కట్టుకోవడానికి కానీ, మా పిల్లల చదువుకోవడానికి కానీ మనం కొంత విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది, వాడుకునే అవకాశం. కొంతమంది వాడుకుంటూ కొంతమంది వాడుకోకుండా పొదుపు చేసుకొని చివరగా తీసుకుంటే నా బిడ్డ పెళ్ళికి ఉపయోగపడతాయని, నా పిల్లల చదువుకు ఉపయోగపడతాయని, నేను జీవితకాలంలో ఈ అందని జీతంతో చాలని జీతంతో ఒక ఇల్లు కట్టుకునే కోరిక నెరవేరకపోతే చివరిలోనన్నా ఈ డబ్బులతోటి ఇల్లు కట్టుకోవచ్చు అని అనుకుంటుంటాం. అట్లా అనుకుంటూ దాచుకున్నటువంటి డబ్బులు నిజానికి ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము దాచుకున్న డబ్బులను వివిధ అవసరాలకు వాడుకుంటుంటాం. వాడుకొని నామినల్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటుంది. ఆ నామినల్ ఇంట్రెస్ట్కే మేము అయినా పర్వాలేదు భద్రంగా ఉంటుంది ప్రభుత్వంలో అని, ప్రైవేటు సంస్థలు అయితే మా డబ్బులు మాకు వస్తాయో రావో, మా కుటుంబ సంక్షేమానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పి దాచుకున్నాం. దాచుకున్న డబ్బులు కూడా మాకు ఈనాడు రావట్లేదు. అయితే మేము ఇప్పుడు నమ్మకంతో దాచుకున్నాం. రెండవది ఉద్యోగరీత్యా పనిచేసిన నాడు అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి ఒక సమన్వయకర్తగా పనిచేశాం. ఎందుకంటే ప్రభుత్వ పథకాలని, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు చేయాల్సినటువంటి సేవలు అందిస్తూ తన వయసులో ఉన్న జీవితం అంతా ఈ ఉద్యోగానికి, ఈ ప్రజలకే అంకితమయ్యాం. ఈ శరీరంలో శక్తి ఉడిగిపోయిన తర్వాత మేము 61 సంవత్సరాలకి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటికి వెళ్ళి మరో పని చేయలేము. ఏదన్నా చాలని వారు ఇచ్చేది తీసుకొని అందులోనే తృప్తిపడి జీవితాన్ని కొనసాగించాలి. మా పిల్లలు సెటిల్ అయినా కాకపోయినా, లేదా మా అవసరాలు తీరినా తీరకపోయినా అందులోనే తృప్తి పడాలి. అలా సరే అనుకొని ఇంటికి వెళ్దాం అనుకొని వెళ్ళేసరికి ఆనాటి ప్రభుత్వాలు చెప్పినాయి గొప్పగా, గురువులంటే ఒక మంచి స్థానం, తల్లిదండ్రి కన్నా గురువు ఎక్కువ అని చెప్తుంటాం. నీవు ఎదురైతే ఎవరికి నమస్కరిస్తావంటే నా తల్లిదండ్రి తర్వాత కన్నా ముందే గురువు అంటాడు. మరి అలాంటి స్థానం కలిగిన ఈ గురువులకు ఇవాళ చూస్తే పరాభవం కనబడతాం. మేము నేర్పిన విద్య ఈ తెలంగాణ ప్రజలకి, సమాజానికి సంస్కరించబడ్డదా లేదా లోపం జరిగిందా అనే బాధ కలుగుతూ ఉంది. మేము చాలామందిని ఉద్యోగరీత్యా చేస్తూ చివరికి రిటైర్ అయితే మా దురదృష్టమో అదృష్టమో తెలియదు, ఈ ప్రభుత్వ హయాంలో మేము రిటైర్ కావడం అనేది మాకు పూర్వజన్మలో చేసిన సుకృతమో ఏంటో కానీ ఒక పాపంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకన్నా ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఒక నెల రోజుల్లోపే డబ్బులు రావడం జరిగింది. గత ప్రభుత్వంలో అందరూ క్లియర్గా ఉన్నారు. మరి మాకు 3 సంవత్సరాలు పెంచారు. పెంచితే మేము ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేసాం.
పనిచేసి మార్చి 2024 నుంచి మాలో రిటైర్ అవుతూ వస్తున్నాం. రిటైర్ అవుతూ వస్తుంటే నెల నెల వారీగా 600 నుంచి 850 మందికి రిటైర్ అవుతున్నారు. అట్లా రిటైర్ అవుతూ వస్తుంటే ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేకుండా నెల నెల వారీగా కనుక కొంత అమౌంట్ ఇచ్చుకుంటూ వస్తే ఇవాళ మాకు ఇట్లాంటి ఇబ్బంది వచ్చేది కాదు. ఎందుకంటే ఆ 800కి ఒక 300-350 కోట్లు 400 కోట్లు ఇస్తే ఆ నెల క్లియర్ అయ్యేది. అలా ఇవ్వకుండా 18 మాసాలు 20 మాసాల వరకు కూడా ₹1 నయా పైసా ఇవ్వలేదు. మరి అలా ఇవ్వకపోవడం వల్ల ఏమైంది, పేరుకపోయి అది 15-18 వేలకు చేరుకున్నారు. అలా చేరుకోవడం వలన ఆ డబ్బులు అనేవి ఇక రావేమో అని మాలో చాలామంది బీపీ షుగర్లు పెరిగి 60-61 అంటే దాదాపుగా ఒక 2 భాగాలు మా జీవితకాలం అయిపోయింది. ఆ సమయంలో అనారోగ్యానికి గురై మానసికంగా కుంగిపోయినారు. బిడ్డ పెళ్లి చేయాల్సిన పరిస్థితిలో ఇంట్లోకి వెళ్తే ఊరికే కూర్చుంటాం కదా, ఉద్యోగం పోయేది లేదు. ఇంట్లో కూర్చుంటే పాప కనపడుతుంది, భార్య కనపడుతుంది. ఈ పాప పెళ్లి ఎలా చేయాలి? పక్క వాళ్ళని అడిగినా కూడా నువ్వే ఉద్యోగం చేసినావు, ఏమయ్యా నన్ను బస్సులు అడుగుతున్నావు అంటాడు. నీకు రావాల్సింది రాలేదా, తీసుకొని చేయాల్సింది కదా నువ్వు అంటాడు. అంటే ఆ డబ్బులు రాకపోవడం వల్ల, పక్క వాళ్ళని అడగలేకపోవడం వల్ల పెళ్ళి చేయలేని అసమర్థతలో ఇబ్బంది పడుతూ మానసికంగా కుంగిపోతూ కొంతమంది మాలో ఒకరైతే ఇల్లు తీసి పారిపోయింది. అసలు ఆ భార్య పిల్లలు వచ్చి బాధపడతా ఉంటే మా సమావేశంలో మాకే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే తోటి ఒక ఉద్యోగి అలాంటి ఇబ్బంది పడ్డాడంటే 35 సంవత్సరాలు సర్వీస్ చేసి ఒక హెడ్ మాస్టర్గా ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి ఈ సమాజంలో ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఈనాడు కనబడకుండా మాయమైపోతుంటే మనకేమనే భయం కూడా ఆందోళన కలిగి ఇవాటి నేటికి 250 మంది ఈ 25 మాసాల్లో మరణించడం జరిగింది. మరి మరో 1500 మంది దాదాపుగా అనారోగ్య పాలవుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో వివిధ హాస్పిటల్లో కానీ ఇళ్లల్లో కానీ అనారోగ్యంతో బాధపడతా ఉన్నారు. మరి ఎన్ని మరణాలు చెందితే, ఎంతమంది ఇబ్బంది పడితే మా డబ్బులు మాకు ఇస్తారా అని చెప్పి బాధ అవుతూ ఉంది. అంటే మా డబ్బులే కదా, మేమేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు, మాకేం సంక్షేమం అందించమని కోరతలేము. మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకపోతే మేము ఎవరిని అడగాలి? మరి ఆ విధంగా బాధపడుతూ మేము అనేక రూపాలలో నిరసనలు కూడా తెలియజేశాం. చేస్తూ మేము అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ మధ్య కాలంలో కలిసాం. అయ్యా, ప్రభుత్వాన్ని కలిసాము, పని కావట్లేదు, అధికారాన్ని కలిసాము, పని కావట్లేదు, మరి ప్రతిపక్ష పార్టీలారా మీరు మీ పాత్ర మీరు పోషించాలి కదా, మేము ఇబ్బందుల్లో ఉంటే మమ్మల్ని ఆదుకోవాలి కదా అని పోయి అడిగితే తప్పకుండా మీకు అండగా నిలబడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, మరి ఎంఐఎం పార్టీ వాళ్ళు కానీ, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా మేము హామీ ఇచ్చారు. తప్పకుండా మీ పట్ల మాకు గౌరవంగా చూస్తూ ఉన్నాం, సానుభూతి ఉంది, మీకు రావాల్సిన డబ్బులు అడుగుతున్నారు, దీనిలో గొంతమ్మ కోరికలేం కాదు, మీ తప్పకుండా మేము అడుగుతామని చెప్పి వాయిదా తీర్మానాలు కూడా ఆ శాసన సభలో ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఇచ్చినటువంటి వాటికి కూడా హరీష్ రావు గారు అడిగారు, ఎందుకు రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వట్లేదు, మీకు ఎందుకు మనసు రావట్లేదు అని అడిగారు. అడిగితే బట్టి విక్రమార్క గారు అన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, 3 సంవత్సరాలు పెంచి మా మీద భారం మోపారన్నారు. నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా, 3 సంవత్సరాలు పెంచడం వలన ఆనాడు ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు వచ్చిందే కానీ ఈనాటి ప్రభుత్వ ప్రజాపాలనకి ఎలాంటి భారం మోపలే. ఎందుకంటే ఆనాడు మేము రిటైర్ అయితే ఇవాళ కూడా వేరే వాళ్ళు రిటైర్ అయ్యేవాళ్ళు, మేము రిటైర్ ఆనాడు కాకపోవడం వల్ల ఇవాళ రిటైర్ అయినాం. కాబట్టి తేడా ఏం లేదు. కాబట్టి మీకు భారం ఎట్లా అవుతుంది? మీరు నెల నెల వారీగా మేము రిటైర్ కాగానే డబ్బులు ఇచ్చి ఉంటే మీకు ఇది భారంగా ఉండేది కాదు. ఇవాళ మీరు డబ్బులు లేవంటున్నారు, చేసుకొని మీరు ఇవాళ భారం అంటా ఉన్నారు. మీరు భారం చేసుకున్నారు తప్ప ఇది భారం కాదు. రెండోది, ఇవాళ 1.5 కోట్లు మూసీ నది ప్రక్షాళన అంటున్నారు. మీరు చేసే మంచి పని, అభివృద్ధి కార్యక్రమాలకు స్వాగతిస్తాం. మరి మీరు అభివృద్ధి చేసిన దాంట్లో మమ్మల్ని కూడా ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత మీది కదా. ఒక తల్లిదండ్రి పిల్లల్ని పోషించి పెద్దవాళ్ళని చేస్తే ఆ తల్లిదండ్రి చూడాల్సిన బాధ్యత ఎవరిది? పిల్లలదే కదా. మరి వల్ల మేము వయసంతా మీకు పనిచేసి వయసు అయిపోయిన తర్వాత మమ్మల్ని చూడాల్సింది ప్రభుత్వమే కదా. ప్రభుత్వ బిడ్డలుగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రభుత్వ బిడ్డలుగా మేము పనిచేసాం కదా. మరి వాళ్ళ ప్రభుత్వం చూడకపోతే, మీరు మొన్న అసెంబ్లీలో
ఒక తీర్మానం చేశారు, ఒక జీవో ఇష్యూ చేశారు. అవును. మరి పిల్లలు ఉద్యోగులుగా తల్లిదండ్రులు కనుక సరిగ్గా చూడకపోతే సంరక్షించకపోతే, సరిగ్గా చూడకపోతే 15% నీ జీతంలో కట్ చేస్తామన్నారు. అవును. చాలా మంచి చాలా అభినందనీయమైనటువంటి సూపర్. అలాంటి వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాల్సింది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఆ ఎందుకంటే అంశంలో. మంచి అంశం. ఆ అంశంలో అవును. కానీ మరి మాలాంటి వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తలేరు కదా. ఈ డబ్బులు ఇవ్వకపోతే ఎవరిని అడగాలి? దీనికి ఎవరు బాధ్యులు? మరి ఆ జీవో మాకు కూడా వర్తిస్తుంది కదా. అందరికీ కదా. వాళ్ళేమో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడితే కట్ చేస్తున్నాం. మరి మేము ఈ ప్రభుత్వ కుటుంబ సభ్యులమే కదా. మరి మాకు ఈ డబ్బులు ఇవ్వకపోతే ఎవరిని అడగాలి? రైట్. ఎవరు బాధ్యులు ఆలోచించాలి. రెండోది మళ్ళీ చెప్తారు కానీ ఎస్ రాములు గారు, సరే ఇప్పుడు వాళ్ళ బాధలు విన్నారు, వాళ్ళ పాపం చెప్తుంటే ఇంకా కంటిన్యూ చెప్తూనే ఉంటారు వాళ్ళ అంత. ఎందుకంటే ఇప్పటికి దాదాపు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిశారు. వాళ్ళు